ఏం ఉపయోగము? అందుకనే వాక్యం అంటుంది, నీవు తెలుసుకోవాల్సిన సంగతి ఏంటో తెలుసా? సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల అది నీకెంతో మేలు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవగలుగుతున్నామా? దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదవగలిగితే నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోగలుగుతావో, నీ పిల్లల్ని ఎలా నడిపించుకోగలుగుతావో, నువ్వు ఎలా నడుచుకోవాలో, నీ భర్త దగ్గర నువ్వు ఎలా నడుచుకోవాలో, నీ భార్య దగ్గర ఎలా నడుచుకోవాలో, సమాజంలో ఎలా నడుచుకోవాలో, నీ పైనున్న అధికారుల దగ్గర నువ్వు ఎలా నడుచుకోవాలో ఈ వాక్యం నీకు బోధించడం ప్రారంభిస్తుంది. నువ్వు వాక్యం చదవకుండా, వాక్యాన్ని అనువదించకుండా, వాక్యం ద్వారా నువ్వు నేర్చుకోకుండా, తెలుసుకోకుండా ఏవేవో తెలుసుకున్నావు అనుకోండి, నీ జీవితానికి అది క్షేమకరమైనది కాదు. వాక్యం ఏముంటుంది? సమాధాన సంబంధమైన సంగతులను ఏం చేయాలి? సమాధానకరమైన సంగతులను తెలుసుకోవాలంటే వాక్యం చదవాలి. నువ్వు వాక్యం చదివితే నీకు సమాధానకరమైన విషయాలు ఏంటో వాక్యం ద్వారా దేవుడు నీకు తెలియజేస్తాడు. అయితే మనం ఏం చేస్తాము? తెలుసుకోవాల్సిన దగ్గర